డివోర్స్ అయినా సరే మెయింటెనెన్స్ పే చేయాలి, అది అందరికీ తెలిసిందే. ఎందుకనంటే ఒకవేళ వైఫ్ కనుక మెయింటైన్ చేసుకోలేకపోతే దెన్ మెయింటెనెన్స్ పే చేయాలి వైఫ్కి. పిల్లలకి ఎలా అన్నా సరే లైబిలిటీ కాబట్టి పేరెంట్స్, బోత్ ద పేరెంట్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్. దట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్ అండ్ దట్ ఈస్ అ డిక్టమ్ లా అది. అయితే డివోర్స్ అయినా సరే వైఫ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఎక్స్ హస్బెండ్ దగ్గర నుంచి. ఆ ఎక్స్ హస్బెండ్ ఆల్రెడీ ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నా, ఆయనకు ఇంకొక సెపరేట్ ఫ్యామిలీ ఉన్నా సరే, అండ్ ఆయన మ్యారేజ్ అయిన తర్వాత, డివోర్స్ అయిన తర్వాత ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ ఒకవేళ ఇంక్రీజ్ అయినా, అంటే ఎక్కువ సంపాదిస్తున్నా సరే, సో ఆ సంపాదనకి ఈక్వలెంట్గా ఇవిడికి మెయింటెనెన్స్ రావట్లేదు అనుకోండి. సపోజ్ ఆయన ఒక 2 lakhs సంపాదించి ఇవిడికి ఒక 5,000 మెయింటెనెన్స్ వస్తుంది అని అంటే, అట్లాంటి టైంలో ద ఎక్స్ వైఫ్ షీ కెన్ ఫైల్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ షీ కెన్ గెట్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మెయింటెనెన్స్. ఇలాంటి కేసులో సుప్రీంకోర్టు ఈ కేసులో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇచ్చి 5,000 దాన్ని 15,000 మెయింటెనెన్స్ చేసి, ఈవెన్ ఇఫ్ హీస్ అన్ ఎక్స్ హస్బెండ్ ఆల్సో ఫైనాన్షియల్ కెపాసిటీ ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ అందరికీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అలాగే ఈవిడకి కూడా మెయింటెనెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి అన్న జడ్జ్మెంట్ ఇచ్చింది.